నరకం. ఎవరెవరు ఏ ఏ నరకాలకు పోతారు అనే విషయంలో మనకి చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ అనవసరంగా వనచ్ఛేది వృక్షాలు వృథా అని కూడా వాడారండి. అది చాలా ప్రత్యేకంగా, వనచ్ఛేది వృథైవయ, వృథాగా కొన్ని సందర్భాల్లో ఆ వృక్షం అక్కడ ఉన్నప్పుడు దాన్ని తొలగించవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పరిస్థితి అలా ఉంటుంది, ఏమి చేయలేం, దాన్ని మనం తప్పించలేం. అటువంటి పరిస్థితి కొన్ని వస్తాయి. అప్పుడు అది తప్పనిసరి అయి అట్లా ఆ వృక్షాన్ని నరకాల్సి వచ్చినప్పుడు వేరే ఇంకొక చోట వృక్షాన్ని నాటి ఆ తరువాత దీనికి పూజ చేసి దీన్ని తీయమన్నారు ఆ వృక్షాన్ని. అదే గనక మంచి విశేషమైన సమిధలకు వాడేటువంటి చెట్టు అయితే దాన్ని హోమాలకి యజ్ఞయాగాలకి వాడమన్నారు. ఊరికే అలా దాన్ని వృథాగా చెదలు పట్టేలాగా వదిలేయకూడదు. దాన్ని ముక్కలు చేసి చక్కగా దాన్ని హోమానికి యజ్ఞానికి వాడాలి. లేదు అది హోమాలకు పనికొచ్చే చెట్టు కాదు, కొన్ని చెట్లే వాడాలి, ఏమంటే అవి వేయకూడదు అన్నప్పుడు ఏం చేయాలి అనంటే ఇంకా అది మంచి అన్నసత్రాల్లో ఏదైనా మంచి కార్యక్రమాల్లో వినియోగానికి దాన్ని ఇవ్వాలి. ఆ వృక్షానికి అది గౌరవం, మనం కనీసం మర్యాద మనం ఇచ్చేటువంటిది. అలా లేకపోతే అసిపత్ర వనం అనేటువంటి నరకానికి పోతాడు. అది చూసారా, అసిపత్ర వనం అంటే ఏమిటి? పెద్ద పెద్ద కత్తుల్లాగా ఉంటాయి దాని చెట్లకి ఆకులు, వాటి మధ్యలో పోవాలి. అవి గీరుకుంటూ అవి కత్తిరించేస్తూ ఉంటే శరీరాన్ని ఆ మధ్యలో పోవాలి. అది అక్కడ పనిష్మెంట్ లాగా ఇస్తారు. అందువల్ల వృథాగా ఎవరు కూడా వనచ్ఛేది పని చేయకూడదు.